హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా 3, వాటిలో ఆ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుందాం. సో ఆల్రెడీ నేను సెపరేట్ ఒక వీడియో చేస్తున్న డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ గురించి, కాకపోతే ఇందులో వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మన మోడల్ పేపర్స్ 3 ఉన్నాయి కదా, అందులో ఉన్నటువంటి 3 డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ గురించి చూసుకుందాం. సో ఆల్రెడీ ఆ వీడియో ఇన్ కేస్ చూడకపోయినా ఇది చూసారంటే ఈజీగా మనం చేయొచ్చు అనమాట. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఇందులో. సో గుర్తుపెట్టుకోండి, మనకు మంచి మార్క్స్ రావాలంటే 100 మార్క్స్ రావాలంటే సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బిలలో కలిపి 70కి 70 మార్కులు తెచ్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకు. సో అక్కడ సెక్షన్ ఏలో 30 ఆ ప్యాసేజెస్, జంబ్లింగ్ సెంటెన్సెస్ అండ్ ఇచ్చిన డేటాని చూసి చేసేయడం, సింపుల్గా చేయొచ్చు దాన్ని. అండ్ సెక్షన్ బిలో ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే మొత్తం గ్రామర్ అంతా, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎడిటింగ్ ప్యాసేజెస్, సజెషన్స్ ఎలా ఇవ్వాలి, సో ఇవన్నీ కనుక అన్నీ క్వశ్చన్ వైజ్గా అన్నీ నేర్చుకుంటే, సో టార్గెట్ ఇది పెట్టుకోండి, ఏ బీలలో కలిపి 70 రావాల్సిందే. ఇంకా సెక్షన్ సి విషయానికి వచ్చేసరికి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో, ఎందుకంటే మార్కులు రావాలన్నా పోవాలన్నా ఇందులోనే ఉంటుంది. సో ఈ 5 క్వశ్చన్స్ని మనం సింపుల్గా చేయగలిగితే ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు అనమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మోడల్ పేపర్ 1లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ, ఫోకస్ ఆన్ ద అండర్లైన్ పార్ట్స్ అంటారు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇట్లా ఒక ప్యాసేజ్ ఇస్తారు, సప్లిమెంటరీ రీడర్లో నుంచి మాత్రమే వస్తాయి. సో ఈ ప్యాసేజెస్లలో ఒక 5 వర్డ్స్ని అండర్లైన్ చేసి ఉంటారు అనమాట. 5 వర్డ్స్ కానీ 5 ఫ్రేజెస్ కానీ అండర్లైన్ చేసి ఉంటారు. మనం ఏం చేయాలంటే అండర్లైన్ చేసిన పార్ట్ని దృష్టిలో పెట్టుకొని అది ఆన్సర్గా రావాలంటే క్వశ్చన్ ఏం చేయాలా అనేది మనం ప్రిపేర్ చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ చదువుదాం, చదివి అర్థం చేసుకుందాం దాన్ని. అట్ బర్త్, పుట్టినప్పుడు, ద చైల్డ్ వాస్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, తెల్లగా ఉంది. బట్ వెన్ షీ వాస్ 2 years ఓల్డ్, కానీ 2 సంవత్సరాలు వచ్చేసరికి షీ హ్యాడ్ యాన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్, ఆమెకు స్మాల్ పాక్స్ వచ్చింది. ఓన్లీ ద ఐస్ వర్ సేవ్డ్, కళ్ళు మాత్రమే సేవ్ అయినాయి, అంటే కళ్ళకి డ్యామేజ్ అవ్వలేదన్నమాట. బట్ ద ఎంటైర్ బాడీ వాస్ పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ బై డీప్ బ్లాక్ పాక్ మార్క్స్. సో కానీ తన బాడీ అంతా, కళ్ళు తప్ప మిగిలిన బాడీ అంతా ఈ నల్లటి మచ్చలు వచ్చేసి మొత్తం అందవిహీనంగా తయారైపోయింది ఆమె. లిటిల్ సులేఖ కుడ్ నాట్ స్పీక్, ఆమె మాట్లాడలేకపోయిందనమాట ఎప్పటిదాకా, టిల్ షీ వాస్ 5 years వచ్చే వరకు. అండ్ వెన్ అట్ లాస్ట్ షీ లర్న్ టు స్పీక్, కానీ ఆమె నేర్చుకున్న తర్వాత షీ స్టామర్డ్, ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేసిందో ఇంకా నత్తిగా మాట్లాడుతూ ఉంది. స్టామరింగ్ అంటే నత్తిగా పలకడం. ద అదర్ చిల్డ్రన్ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్, మిగిలిన పిల్లలు ఉంటారు కదా ఆ వీధిలో ఆ ఊర్లో, సో వాళ్ళంతా ఆట పట్టించేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు అనమాట, మిమిక్రీ చేస్తూ, అంటే తనని వెక్కిరిస్తూ ఇట్లా. యాజ్ ఎ రిజల్ట్ షీ టాక్డ్ వెరీ లిటిల్, సో అందువల్ల ఆమె చాలా తక్కువ మాట్లాడేది. సో బోలీ లెసన్ నుంచి మనకు ప్యాసేజ్ అంతా అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ సెంటెన్స్ ఉన్నదాన్ని మాత్రం చదువుదాం. అట్ బర్త్ ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ, పుట్టినప్పుడు ఆమె చాలా అందంగా ఉంది. వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ అనేది ఆన్సర్గా రావాలా ఇది. సో మనం ఏం చేయాల్సి ఉంటుంది, క్వశ్చన్ని ఫస్ట్ తెలుగులో అనుకోండి, ఎట్లా చేయాలి మనం, ఆమె పుట్టినప్పుడు ఎలా ఉంది, ఇట్లానే కదా అప్పుడు ఆన్సర్ వస్తుంది కదా, వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ అని. ఆమె పుట్టినప్పుడు ఎలా ఉంది, ఆ చైల్డ్ పుట్టినప్పుడు ఎలా ఉంది. ఎలా అంటే ఏం రాస్తాం, హౌ అనే కదా, హౌ. సో పాస్ట్ టెన్స్లో ఇక్కడ ద చైల్డ్ వాజ్ అన్నాడు. సో మనం గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ని అంటే ఒక అసర్టివ్ సెంటెన్స్ని క్వశ్చన్ లాగా ప్రిపేర్ చేయాలని అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో బీ ఫార్మ్స్ కానీ వాటిని ముందుకు తీసుకొని వస్తాం. అంటే ఇప్పుడు ద చైల్డ్ వాజ్ అని ఉంది కదా, వాజ్ ద చైల్డ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రిటీ అంటాం క్వశ్చన్గా ఉన్నప్పుడు. సో అది దృష్టిలో పెట్టుకొని వాజ్ని ముందుకు తీసుకొని వస్తాం. హౌ వాజ్ ద చైల్డ్ అట్ బర్త్, పుట్టినప్పుడు ఎలా ఉంది, ఎలా అంటే హౌ కదా. సో హౌ వాజ్ ద చైల్డ్ అట్ బర్త్, పుట్టినప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఆన్సర్ ఇది వస్తుంది కదా, వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ అని. సో మనం రాసింది కరెక్ట్ అనమాట, 2 మార్క్స్ వస్తాయి అది ఒక్క సెంటెన్స్ రాస్తే కరెక్ట్గా. సో ఇది చేయాలంటే మనం ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనమాట, అంటే ఈ మన ఈ ఫార్మాట్లో గుర్తుపెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, డబ్ల్యూహెచ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఎస్ అంటే సబ్జెక్ట్, ఎంవి అంటే మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ ఫార్మాట్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాక్షన్, ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్స్లో యాక్షన్ జరిగి ఉంటే, ఒక పని జరిగి ఉంటే మనం ఈ 3 గుర్తు రావాలి వర్డ్స్, డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ. ప్రెజెంట్ టెన్స్ అనుకోండి, డూ ఆర్ డస్ ఉంటుంది, అంటే హీ షీ ఇట్ ఉన్నప్పుడు డస్, మిగిలిన సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు డూ. అండ్ డిడ్ వచ్చేసి పాస్ట్ టెన్స్లో, అన్నిటికీ పాస్ట్ టెన్స్ డిడ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. నో యాక్షన్, ఇన్ కేస్ ఇచ్చినటువంటి సెంటెన్స్లో యాక్షన్ జరగకపోతే, యాక్షన్ లేకపోతే అప్పుడు ఈ 5 వర్డ్స్ గుర్తు రావాలి, యామ్, ఈజ్, ఆర్,
వాజ్ వర్. ప్రెజెంట్ టెన్స్ ఉన్నప్పుడు యామ్ ఈజ్ ఆర్. ఐ ఉన్నప్పుడు సబ్జెక్ట్లో యామ్. అదే హీ షీ ఇట్ ఉంటే ఈజ్. ప్లూరల్స్ ఉన్నప్పుడు ఆర్. అదే పాస్ట్ టెన్స్లో సింగులర్స్ అనుకోండి వాజ్. ప్లూరల్స్ ఉంటే వర్. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మనం చేసేయచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ చూడు, హౌ వాజ్ ద చైల్డ్ అట్ బర్త్ అన్నాం. సో ఆమె పుట్టినప్పుడు ఎలా ఉంది అనుకున్నాం కదా మనం క్వశ్చన్ తెలుగులో. సో ఎలా ఉంది, ఎలా అంటే ఏమంటాం, హౌ, ఎలా, హౌ. ఓకే, హెల్పింగ్ వర్బ్. సో ఇచ్చినటువంటి సెంటెన్స్లో అట్ బర్త్ ద చైల్డ్ వాజ్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ అనేటువంటి సెంటెన్స్లో ఏదైనా యాక్షన్ జరిగిందా, అంటే ఏదైనా పని చేసిందా అమ్మాయి చైల్డ్, అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా పని చేసిందా, నో, లేదు కదా. సో డూ, డస్, డిడ్ అనేటివి రావు. సో మిగిలింది ఏంది, నో యాక్షన్ అన్నప్పుడు ఏం చెప్పాం, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. సో ఇది పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ టెన్స్లో ఉంది. సో అప్పుడు ఏం గుర్తు రావాలి, వాజ్, వర్. సింగులర్ అయితే వాజ్, ప్లూరల్ అయితే వర్. సో ఇక్కడ చైల్డ్ అనేది సింగులరే కదా, ఒకరి గురించే కదా మనం మాట్లాడుతున్నాం. సో వాజ్, అర్థమైందా, హౌ, వాజ్. దాని తర్వాత సబ్జెక్ట్, ఎవరు పని చేసింది అక్కడ, మెయిన్ వాళ్ళు, ద చైల్డ్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ మెయిన్ వర్బ్ అనేది సమ్టైమ్స్ ఉంటుంది, ఉండకపోవచ్చు. ఆబ్జెక్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాటితో మనకు సంబంధం లేదు, ఉంటే పడతాం, లేకపోతే. సో మిగిలింది రాస్తాం. అట్ బర్త్, ఎప్పుడు సంథింగ్ ఒక చెప్పాలి కదా టైం. సో పుట్టినప్పుడు. హౌ వాస్ ద చైల్డ్ అట్ బర్త్. అర్థమైందా ఫస్ట్ది. సో 2 మార్క్స్ గెయిన్ చేస్తాం. రెండోది చూడండి, షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్. ఆమెకు స్మాల్ పాక్స్ వచ్చింది. షీ హ్యాడ్ అన్నాం, హ్యాడ్ అనేది వర్బ్ కదా. సో అదొక వర్బ్. సో ఆమె పని చేసినట్లు ఫీల్ అవుదాం ఇక్కడ. సో డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంటి, ఆమెకు ఏమొచ్చింది, అంతే కదా. షీ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్. ఏం అటాక్ అయ్యింది, స్మాల్ పాక్స్ అనేది అటాక్ అయ్యింది. సో ఆ అటాక్ చేయడం అనేది ఒక యాక్షన్ కదా. సో ఏంటి అన్నప్పుడు ఏం రాయాలి, డబ్ల్యూహెచ్ వర్డ్ వాట్. ఓకే, యాక్షన్ జరిగింది కాబట్టి డూ, డస్, డిడ్ గుర్తు రావాలి మనకు. ప్రెజెంట్ టెన్స్ అయితే డూ, డస్ యూస్ చేస్తాం. ఇది పాస్ట్ టెన్స్ కదా హ్యాడ్ అనేది. సో పాస్ట్ పర్ఫెక్ట్లో అంటే పాస్ట్ హ్యాడ్ యూస్ చేస్తున్నాం. హ్యావ్కి పాస్ట్ అనమాట హ్యాడ్. సో డిడ్, వాట్ డిడ్. ఓకే, హెల్పింగ్ వర్బ్ డిడ్ పెట్టేసినాం. దాని తర్వాత సబ్జెక్ట్, ఎస్ అంటే సబ్జెక్ట్. ఎవరు మెయిన్, అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఆమె గురించి. సో షీ, వాట్ డిడ్ షీ. వర్బ్ V1లో రాయాల్సి ఉంటుంది అనమాట, మెయిన్ వర్బ్. ఎప్పుడు డిడ్ యూజ్ చేసినప్పుడు వర్బ్, మెయిన్ వర్బ్ వచ్చేసి V1లో ఉండాలి. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి, హ్యాడ్ ఉంది, V2లో ఉంది. బట్ మనం హ్యావ్, ఎందుకంటే డిడ్ యూజ్ చేసినాం కాబట్టి హ్యావ్. వాట్ డిడ్ షీ హ్యావ్ అట్ ద ఏజ్ ఆఫ్ 2, మిగిలింది రాస్తాం. అట్ ద ఏజ్ ఆఫ్ 2, ఆమెకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏమొచ్చింది, దేన్ని పొందింది, దేన్ని, స్మాల్ పాక్స్ అటాక్ అంటే ఆమె మీద జరిగింది. అండ్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్. ఓకే, అది ఆన్సర్ వచ్చింది కాబట్టి మనం రాసింది కరెక్ట్ అనమాట. మూడోది, ద ఎంటైర్ బాడీ వాజ్ పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ బై డీప్ బ్లాక్ పాక్ మార్క్స్ అన్నాడు. మూడోది, ఎంటైర్ బాడీ వాజ్ పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ బై డీప్ బ్లాక్ పాక్ మార్క్స్. దేనివల్ల తన బాడీ డిస్ఫిగర్ అయిపోయింది పర్మనెంట్గా, వేటి వల్ల. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, వేటి వల్ల అన్నప్పుడు డీప్ బ్లాక్ పాక్ మార్క్స్ అనేవి వస్తాయి కదా. ఏం మార్కులు అంటే, మార్క్స్ అంటే అక్కడ గుర్తులు అనమాట, తన బాడీ మీద మచ్చలు. సో ఏ మార్క్స్ పడినాయి తన మీద, దేనివల్ల పర్మనెంట్గా డిస్ఫిగర్ అయిపోయింది. సో వాట్ టైప్ ఆఫ్ మార్క్స్ అని రాస్తాం. ఎలాంటి మార్క్స్ అవి, ఎలాంటి గుర్తులు తన బాడీ, ఎలాంటి మచ్చలు. వాట్ టైప్ ఆఫ్ మార్క్స్, పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్, అదే కదా పని జరిగింది. పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ హర్ బాడీ, తన బాడీని ఏ మార్క్స్ పర్మనెంట్గా డిస్ఫిగర్ చేశాయి. సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, డీప్ బ్లాక్ పాక్ మార్క్స్. సో మనం రాసింది కరెక్ట్ అనమాట, 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ డి, లిటిల్ సులేఖ కుడ్ నాట్ స్పీక్ టిల్ షీ వాజ్ 5. 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆమె మాట్లాడలేకపోయింది అన్నాం. 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆమె ఏం చేయలేకపోయింది, ఏమీ చేయలేకపోయింది అంటే దేన్ని చేయలేకపోయింది, స్పీక్. సో అది రాస్తాం. దేన్ని అంటే వాట్. వాట్ ఇక్కడే ఉంది కదా, క్వశ్చన్లో ఉన్న వాటిని యూజ్ చేసుకోవాలన్నమాట. షీ కుడ్ నాట్ స్పీక్ అన్నాం, మనం అదే రాస్తాం. వాట్ కుడ్ంట్ షీ అంటే ఇక్కడ కుడ్ నాట్ అనమాట. వాట్ కుడ్ నాట్, సో వాట్ అని రాసాము. హెల్పింగ్ వర్బ్ ఏంటి, వాళ్ళు యూజ్ చేశారు కదా హెల్పింగ్ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో మోడల్ వర్బ్స్ కూడా ఉండొచ్చు అనమాట. మోడల్ వర్బ్స్, బీ ఫార్మ్స్ ఏదైనా సరే అన్ని వాటి కిందకి వస్తాయి. సో వాట్ కుడ్ నాట్, సబ్జెక్ట్ ఎవరు, షీ. వాట్ కుడ్ నాట్ షీ. మెయిన్ వర్బ్ అంటే ఏంది, చేయడం కదా, ఒక పని చేయడం, స్పీక్ అనే పని చేయడం. సో ఏది లేదు, ఏదైనా నేను చెప్పాను ఆల్రెడీ, యాక్షన్ జరిగుంటే డూ, డస్, డిడ్. యాక్షన్ జరగకపోతే ఇవన్నీ చెప్పాం. సో ఇక్కడ ఆమె చేయలేకపోయింది అంటున్నాం కదా, సో సమ్ యాక్షన్ ఉంది అక్కడ. సో యాక్షన్ ఉన్నప్పుడు డూ, డస్, డిడ్ ఉండాలి. సో మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు V1లోనే ఉంటుంది అనమాట. సో డూ. వాట్ కుడ్ నాట్ షీ డూ టిల్ షీ వాజ్ 5. తనకు 5 years అంటే వచ్చేంత వరకు ఆమె ఏం చేయలేకపోయింది, స్పీక్ చేయలేకపోయింది, మాట్లాడలేకపోయింది. సో 2 మార్క్స్. నెక్స్ట్ ఈ,
ద అదర్ చిల్డ్రన్ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్. ఆ మిగిలిన పిల్లలు అంటే వేరే పిల్లలు అనమాట. అక్కడ వేరే పిల్లలు ఆమెను ఆట పట్టించేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు. ఇట్లా అన్నాం. ఎవరు ఆమెని అట్లా చేసేవాళ్ళు ఎవరు? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సెంటెన్స్ బిగినింగ్లోనే అండర్లైన్ చేసుంటే, అంటే ఇక్కడ చూడండి, ద అదర్ చిల్డ్రన్ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్ అన్నారు కదా. సో సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ అండర్లైన్ చేస్తున్నారు. ఇటువంటిది వచ్చినప్పుడు చాలా ఈజీ, ఎందుకంటే ఫస్ట్ వర్డ్ ప్లేస్లో ఏదైతే సూట్ అయ్యే డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటుందో దాన్ని పెట్టేస్తాం అనమాట. సో అదర్ చిల్డ్రన్ అన్నారు. అదర్ చిల్డ్రన్ అంటే ఎవరు? మనుషులే కదా. మనుషులకు ఉన్నప్పుడు ఎవరు అంటాం. సో ఎవరు అంటే ఇంగ్లీష్లో ఏంటి? హూ. ఆ హూ రీప్లేస్ చేసేసి దాంట్లో హూ అని పెట్టేసి మిగిలిందంతా యాస్టీస్గా రాస్తాం. హూ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్ అని రాయొచ్చు. లేకపోతే హూ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ సులేఖ, సులేఖని ఎవరు ఏడిపించారు. ఓకే, సింపుల్గా 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటుంది, పక్కనే హెల్పింగ్ వర్బ్ అంటే మోడల్ వర్బ్స్ ఉండొచ్చు, హెల్పింగ్ వర్బ్స్, బీ ఫార్మ్స్ అన్నీ ఉంటాయి. సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేసి ఉంటారో మెయిన్ క్యాండిడేట్ వాళ్ళు అక్కడ సబ్జెక్ట్ రాస్తాము. మెయిన్ వర్బ్ ఉంటే మెయిన్ వర్బ్ రాస్తాం. ఇన్ కేస్ డిడ్ వాడుంటే V1లో రాస్తాం, లేకపోతే సందర్భానికి తగ్గట్టు వర్బ్ ఫామ్ ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు మోడల్ పేపర్ 2 చూద్దాం. బ్రిలియంట్ సైంటిస్ట్ దో హీ వాస్, గ్రిఫిన్ వాజ్ రాదర్ ఏ లాలెస్ పర్సన్. చాలా తెలివైన సైంటిస్టు, కానీ ఈ లాలెస్ పర్సన్ అనమాట. అంటే నిజాయితీ లేనటువంటి వ్యక్తి, ఈ చట్టాన్ని ఒబే చేయనటువంటి వ్యక్తి, అంటే తప్పులు చేసేటువంటి ఒక వ్యక్తి అని. హిస్ ల్యాండ్ డిస్లైక్డ్ హిమ్ అండ్ ట్రై టు ఎజెక్ట్ హిమ్. సో తనకు రెంట్ రూమ్ ఇచ్చింటాడు కదా రెంట్కి, హౌస్ ఓనర్కి నచ్చలే ఈ గ్రిఫిన్ చేసే పనులు. సో బయటకు దొబ్బేసినాడు అనమాట. ఎజెక్ట్ అంటే ఇంటిలో నుంచి బయటకు పంపించేసాడు, ఇంకా నా ఇంట్లో ఉండొద్దు నువ్వు అని. ఇన్ రివెంజ్, సో నన్నే బయటకు దొబ్బుతావా అని రివెంజ్తో ఏం చేసినాడంటే, గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్, ఆ ఇంటికి నిప్పంటించేశాడు. టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్ హీ హ్యాడ్ టు రిమూవ్ హిస్ క్లోత్స్. సో కనిపించాడు కదా మనిషి, ఆ కెమికల్ వేసుకున్నాడు, ఎవరికి కనిపించాడు. సో బట్టలు వేసుకుంటే బట్టలు కనిపిస్తాయి, బట్టలకి ఉండదు కదా కెమికల్ ఆ ఎఫెక్ట్, సో బట్టలు కనిపిస్తాయి. సో కనిపించకోకుండా బయటకు రావాలంటే ఏం చేయాలి? బట్టలు తీసేయాలి. అది బట్టలు తీసేసి వచ్చేసినాడు, పారిపోయినాడు ఇంటికి. దస్ ఇట్ వాస్ దట్ హీ బికేమ్ ఏ హోమ్లెస్ వ్యాండరర్. ఆ విధంగా ఇల్లు లేనటువంటి ఒక వ్యక్తిలాగా, వ్యాండరర్ అంటే తిరుగుతూ ఉంటాడు చూడండి అటు ఇటు, అంటే ఒక షెల్టర్ అంటూ లేని ఒక వ్యక్తి అనమాట. హోమ్లెస్ వ్యాండరర్గా తిరుగుతూ ఉన్నాడు. వితౌట్ క్లోత్స్, బట్టలు లేవు, వితౌట్ మనీ, డబ్బులు లేవు, అండ్ క్వైట్ ఇన్విజిబుల్, ఎవరికి కనిపించడు. అంటిల్ హీ హ్యాపెన్ టు స్టెప్ ఇన్ సమ్ మడ్, అనుకోకుండా బురదలో కాలు పెట్టాడు, ఎవరికి కనిపించాడు. బట్ అతనికి కనిపిస్తూ ఉంటే అతను ఫిజికల్ థింగ్స్ అన్నిటిని టచ్ చేయగలడు అనమాట. సో బురదలో కాలు పెట్టాడు. అండ్ లెఫ్ట్ ఫుట్ ప్రింట్స్ యాజ్ ఈ వాక్, సో బురదలో కాలు పెట్టిన తర్వాత నడుచుకుంటూ పోతే అడుగులు పడతాయి కదా, సో నడిచేటప్పుడు అడుగులు కనిపించినాయి. అట్లా బిగినింగ్లో వీళ్ళకి కనిపించినాడు అనమాట. ఎవరికి? ఒక ఇద్దరు పిల్లలకి అక్కడ, యంగ్ మెన్కి ఇద్దరు. సో ఇది ఫస్ట్ సెంటెన్స్ చదువుదాం. గ్రిఫిన్ వాజ్ రాదర్ ఏ లాలెస్ పర్సన్ అన్నాం, అతను ఒక లాలెస్ పర్సన్. సో క్వశ్చన్ ఏం రాయాలా? అతను ఎలాంటి వాడు. ఎలాంటి అంటే ఏంటాం? వాట్ కైండ్ ఆఫ్, అర్థమైందా? వాట్ కైండ్ ఆఫ్, ఎలాంటిది, ఎలాంటి వ్యక్తి. వాట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్. ఎవరు? ఇక్కడ గ్రిఫిన్ వాజ్ అన్నాడు, క్వశ్చన్గా మార్చాలంటే ఏం చేయాలా? వాజ్ని ముందుకు పంపించేస్తాం, సబ్జెక్ట్ కంటే ముందుకు. వాజ్ గ్రిఫిన్, అది యాడ్ చేస్తాం ఇక్కడ. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ వాజ్ గ్రిఫిన్. గ్రిఫిన్ ఎలాంటి వ్యక్తి. ఏ లాలెస్ పర్సన్. అండర్లైన్ చేసింది ఆన్సర్గా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ నువ్వు క్వశ్చన్ రాసిన తర్వాత ఈ అండర్లైన్ చేసిండేది ఆన్సర్గా రాలేదనుకోండి, అప్పుడు మనం చేసింది తప్పు అని అర్థం. ఆన్సర్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వస్తే మనం చేసింది కరెక్టు. ఇది గుడ్డి గుర్తు అనమాట. ఇట్లా మనం గుర్తు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ రివెంజ్ గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్. సో ప్రతీకారంగా ఏం చేశాడు? ఆ ఇంటికి నిప్పంటించేశాడు. గ్రిఫిన్ ప్రతీకారంతో ఏం చేశాడు? ఏం చేశాడు అన్నప్పుడే కదా సెట్ ఫైర్ టు ద హౌస్ అనేది వస్తుంది. సో ఏం చేశాడు అంటే అక్కడ యాక్షన్ జరిగింది. సో వాట్ రాసాం. యాక్షన్ జరిగినప్పుడు ఏం గుర్తు రావాలన్నాం? డూ, డస్, డిడ్, అదే కదా చెప్పింది. సో సెట్ ఫైర్, ఇదంతా పాస్ట్ టెన్సే కదా, సెట్ అనేది V2. సో ఫైర్ని అంటించేశాడు, పాస్ట్లో జరిగింది. సో పాస్ట్ ఉన్నప్పుడు ఏం గుర్తు రావాలన్నాం? డిడ్. ఏం రాయాలి మనం? డిడ్. వాట్ డిడ్, సబ్జెక్ట్ ఎవరు చేసింది పని? గ్రిఫిన్ కదా, పైన చెప్పినటువంటి దాని ప్రకారంగా. వాట్ డిడ్ గ్రిఫిన్ డూ, మెయిన్ వర్బ్. ఇక్కడ చూడండి, వాట్ WH వచ్చేసి వాట్, హెల్పింగ్ వర్బ్ ఏంటి? యాక్షన్ జరిగింది కాబట్టి డిడ్. వాట్ డిడ్, సబ్జెక్ట్ ఎవరు? గ్రిఫిన్. వాట్ డిడ్ గ్రిఫిన్, మెయిన్ వర్బ్ ఏంటి? ఒక పని చేశాడు, డూ. ఓకే, డూ ఇన్ రివెంజ్. రివెంజ్తో ఏం చేశాడు? సెట్ ఫైర్ టు ద హౌస్. హీ సెట్ ఫైర్ టు ద హౌస్. సో 2 మార్క్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ సి చూడండి. టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్, కనిపించుకోకుండా ఉండాలి కాబట్టి ఏం చేశాడు? హీ హ్యాడ్ టు రిమూవ్ హిస్ క్లోత్స్, తన బట్టలు విప్పేయాల్సి వచ్చింది.
కనిపించకుండా వెళ్ళడానికి, కనిపించకుండా ఉండడానికి అతడు ఏం చేయాల్సి వచ్చింది? ఓకే, క్వశ్చన్ ఇది. అతడు కనిపించకోకుండా ఉండడానికి ఏం చేయాల్సి వచ్చింది? బట్టలు తీసేయాల్సి వచ్చింది. అప్పుడు రిమూవ్ హిస్ క్లోత్స్ అనేది ఆన్సర్గా వస్తుంది. సో అది ఇక్కడ రాస్తామన్నమాట. వాట్ డిడ్, ఓ పని కదా యాక్షన్ జరిగింది అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా యాక్షనే కదా. సో వాట్ డిడ్, ఎవరు అక్కడ సబ్జెక్ట్ హీ, లేకపోతే గ్రిఫిన్ అని రాయొచ్చు. వాట్ డిడ్ గ్రిఫిన్ హ్యావ్, అక్కడ హ్యాడ్ యూజ్ చేసినారు, మనం V1లో డిడ్ వాడినప్పుడు V1 గుర్తుపెట్టుకోండి. వాట్ డిడ్ హీ హ్యావ్ టు డూ టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్. సో కనిపించుకోకుండా అక్కడ నుంచి బయటపడడానికి ఏం చేయాల్సి వచ్చింది? వాట్ డిడ్ హీ హ్యావ్ టు డూ టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్, ఏం చేయాల్సి వచ్చింది? రిమూవ్ హిస్ క్లోత్స్ అనేది ఆన్సర్ వస్తుంది కదా, అండర్లైన్ చేసింది. సో సి కరెక్ట్. నెక్స్ట్, హీ బికేమ్ ఏ హోమ్లెస్ వ్యాండరర్ అన్నాడు. హీ బికేమ్ అనేది V1 V2 V2 కదా. సో పాస్ట్. హీ బికేమ్ ఏ హోమ్లెస్ వ్యాండరర్, అతను ఒక హోమ్లెస్ వ్యాండరర్ అయ్యాడు. ఇక్కడ క్వశ్చన్ ఏం అయి ఉంటుంది? అతను ఏమయ్యాడు? అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఏ హోమ్లెస్ వ్యాండరర్ అయ్యాడు. సో ఏమయ్యాడు ఏంటి అంటే ఏం రాస్తాం? వాట్. సో అవ్వడం, బికేమ్ అనేది ఒక వర్బ్ కదా. సో డిడ్ యూజ్ చేస్తున్నాం, యాక్షన్ జరిగింది పాస్ట్లో కాబట్టి డిడ్. వాట్ డిడ్, ఎవరు? గ్రిఫిన్ ఆర్ హీ. వాట్ డిడ్ హీ బికమ్, డిడ్ వాడినప్పుడు V1 రాయాలన్నమాట. వాట్ డిడ్ హీ బికమ్, లేకపోతే వాట్ డిడ్ గ్రిఫిన్ బికమ్, ఆన్సర్ ఏమొస్తుంది? ఏ హోమ్లెస్ వ్యాండరర్. నెక్స్ట్, అతను నడిచినప్పుడు ఫుట్ ప్రింట్స్ పన్నాయి అన్నాం. అతను నడిచినప్పుడు దేన్ని వదిలేశాడు? అక్కడ లెఫ్ట్ ఫుట్ ప్రింట్స్ అన్నాం కదా. లెఫ్ట్ అంటే ఇక్కడ వదలడం అని, వదిలేశాడు ఫుట్ ప్రింట్స్ని, అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు అంటే ఫుట్ ప్రింట్స్ పన్నాయి అని. సో దేన్ని అక్కడ లెఫ్ట్ చేశాడు? దేన్ని? వేటిని. సో వాట్ యాక్షన్, అది లీవింగ్ అనేది యాక్షన్ కదా లెఫ్ట్ అనేది. సో డిడ్. వాట్ డిడ్ గ్రిఫిన్ ఆర్ వాట్ డిడ్ హీ లీవ్ V1లో డిడ్ వాడినప్పుడు V1. వాట్ డిడ్ హీ లీవ్ యాజ్ హీ వాక్డ్, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దేన్ని లీవ్ చేశాడు అక్కడ? వేటిని? ఫుట్ ప్రింట్స్ని. సో మనం రాసింది కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు మోడల్ పేపర్ 3 చూద్దాం. రామ్లాల్ హ్యాడ్ 7 చిల్డ్రన్. రామ్లాల్కి 7 కొడుకులు. సో క్వశ్చన్ ఎట్లా ఉంటుంది? 7 అంటే నంబర్ కదా, నంబర్ వచ్చినప్పుడు ఎంతమంది అని. సో హౌ మెనీ చిల్డ్రన్. సో హ్యాడ్ అనేది వర్బ్, సో యాక్షన్ జరిగింది అక్కడ డిడ్. హౌ మెనీ చిల్డ్రన్ డిడ్, సబ్జెక్ట్ ఎవరు? రామ్లాల్. హౌ మెనీ చిల్డ్రన్ డిడ్ రామ్లాల్, మెయిన్ వర్బ్ ఏంటి? ఇక్కడ హ్యాడ్ ఉంది బట్ డిడ్ వాడినప్పుడు ఏం రాయాలన్నాం? V1లో. సో హ్యాడ్కి V1 ఏంటి? హ్యావ్. హౌ మెనీ చిల్డ్రన్ డిడ్ రామ్లాల్ హ్యావ్. ఓకే, నెక్స్ట్, ద యంగెస్ట్ ఆఫ్ దెమ్ వాస్ బోలి. వాళ్ళలో చిన్న పిల్ల వచ్చేసి బోలి అన్నారు. బోలి అనేది ఆన్సర్ రావాలా. వాళ్ళందరి పిల్లలలో ఎవరు చిన్నమ్మాయి, ఎవరు యంగెస్ట్ అనేది ఆన్సర్. అప్పుడు క్వశ్చన్ అనమాట. ఆన్సర్ ఏమొస్తుంది? బోలి, ఎవరు? చిన్నపిల్ల అని. హూ, అప్పుడు ఎవరు అంటే ఏం రాస్తాం? WH వర్డ్ హూ. యాక్షన్ జరిగింది అక్కడ, ఆమె చిన్నపిల్ల అన్నాం. యాక్షన్ ఏం జరిగిందా? లేదు. అప్పుడు ఏం గుర్తు రావాలన్నాం? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. సో పాస్ట్ టెన్స్ కదా ఇదంతా. పాస్ట్ టెన్స్లో సింగులర్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? వాజ్. హూ వాజ్, సబ్జెక్ట్ ఎవరు అంటే దేని గురించి మాట్లాడుతున్నాం అక్కడ? యంగెస్ట్ అనే దాని గురించి. హూ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ దెమ్, వాళ్ళల్లో చిన్నవాళ్ళు ఎవరు? బోలి. ఓకే, నెక్స్ట్, సి ఇట్ వాజ్ ఏ ప్రాస్పరస్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్. అర్థమైందా? ఇట్ వాజ్ ఏ ప్రాస్పరస్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్. అది వాళ్ళు బాగా ప్రాస్పరస్ అంటే బాగా సమృద్ధిగా అన్ని రకాలుగా డబ్బులు ఉన్నటువంటి కుటుంబము అని. వాళ్ళది ఎలాంటి హౌస్ హోల్డ్ అనొచ్చు కదా. వాళ్ళది ఎటువంటి ఇల్లు, ఎటువంటి కుటుంబం. సో ఎటువంటి అంటే ఏం రాస్తాం? వాట్ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ వాజ్ ఇట్. ఇక్కడ ఇట్ వాజ్ అని ఉంది, మనం ఏం రాస్తాం? వాజ్ ఇట్. వాట్ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ వాజ్ ఇట్, అది ఎటువంటి కుటుంబం, ఎటువంటి ఇల్లు, బాగా డబ్బు ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఇల్లు అని. ఓకే, డి ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ వర్ హెల్దీ అండ్ స్ట్రాంగ్. బోలీ తప్ప మిగిలిన పిల్లలంతా హెల్దీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. క్వశ్చన్ ఏమడుగుతాం? బోలీ తప్ప మిగిలిన పిల్లలంతా ఎలా ఉన్నారు అంటే ఆన్సర్ ఏమొస్తుంది? హెల్తీ అండ్ స్ట్రాంగ్గా ఉన్నారని. ఎలా అంటే ఏం రాయాలి? హౌ అంటే ఎలా అని కదా. సో హౌ. ఇక్కడ చూడండి, ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ వర్ అన్నాడు. సో మనం క్వశ్చన్గా మార్చాలంటే ఏం చేయాలా? వర్ అనేటువంటి ఆ హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకొని వస్తాం సబ్జెక్ట్ కంటే ముందు. సో వర్ ముందుకు వచ్చేస్తుంది. ఏ దాని ముందుకి? ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ అనే దాని ముందుకు వచ్చేస్తుంది. అదంతా సబ్జెక్టే అనమాట ఇక్కడ. సో హౌ వర్ ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ. ఓకే, మిగిలిన పిల్లలంతా ఎలా ఉన్నారు బోలీ కాకుండా. సో ఆన్సర్ ఏమొస్తుంది? హెల్తీ అండ్ స్ట్రాంగ్. సో మనం రాసింది కరెక్ట్ అనమాట. చెక్ చేసుకోవాలి ఆన్సర్ వస్తుందా లేదా అని. నెక్స్ట్, ఈ ద సన్స్ హ్యాడ్ బీన్ సెంట్ టు ద సిటీ టు స్టడీ ఇన్ స్కూల్స్ అండ్ లేటర్ ఇన్ కాలేజెస్. సో కొడుకులందరినీ సిటీకి పంపించేసినాడు, స్కూల్స్ అయిపోయాక కాలేజెస్లలో చదవడానికి.
సిటీకి ఎందుకు పంపించాడు? చదువుకోవడానికనే కదా. సో సిటీకి కొడుకుల్ని సిటీకి ఎందుకు పంపించాడు వాళ్ళ డాడీ? ఎందుకు పంపించాడు? ఎందుకు అంటే ఏం రాస్తాం? వై. ఓకే, ఇక్కడ చూడండి, ద సన్స్ హ్యాడ్ సెంట్ అన్నారు. మనం ఏం రాస్తాం? హ్యాడ్ని అదే యూజ్ చేస్తాం. క్వశ్చన్ ఏ అంటే ఆన్సర్ ఏ టెన్స్లో ఉంటే క్వశ్చన్ కూడా అదే టెన్స్లోనే ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వై హ్యాడ్ ఎవరు? ద సన్స్ సబ్జెక్ట్. డబ్ల్యూహెచ్ వర్డ్ హెల్పింగ్ వర్బ్ అన్నాం. డబ్ల్యూహెచ్ వర్డ్ వై యూజ్ చేసినాం. అక్కడ హ్యాడ్ అన్నారు కాబట్టి మనం కూడా హ్యాడ్ యూజ్ చేస్తున్నాం. సబ్జెక్ట్ ఎవరు? ద సన్స్. ఇక్కడ వై హ్యాడ్ ద సన్స్ బీన్ సెంట్. సో ఇది మెయిన్ వర్బ్ దగ్గరకు వస్తుంది అనమాట. బీన్ సెంట్ టు ద సిటీ. వై హ్యాడ్ ద సన్స్ బీన్ సెంట్ టు ద సిటీ. ఎందుకు సిటీకి పంపించబడ్డారు వాళ్ళు? ఎందుకు అంటే టు స్టడీ ఇన్ స్కూల్స్ అండ్ లేటర్ ఇన్ కాలేజెస్. ఓకే, ఇది ఆన్సర్గా వచ్చింది కాబట్టి మనం చేసింది కరెక్ట్ అనమాట. ఈ విధంగా చేస్తే మనం ఈజీగా 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఇందులో. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.